హాయ్ అండి. ఈ వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు పల్గామా అటాక్లో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 మినిట్స్ మౌనం పాటించిన తర్వాత ఈ వీడియోని స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో నేను పల్గామా అటాక్ ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఏ ఉద్దేశం కోసం జరిగింది, ఇలాంటివి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయబోవట్లేదు. ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ నాకన్నా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఖచ్చితంగా వాళ్ళ వీడియోస్ చూసే ఉంటారనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మన భారతదేశంలోనే ఉంటూ భూమికి భారమైన కొంతమంది వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. వాళ్ళు పుట్టుక అనేది భూమికే భారం. ఇండియా మొత్తం పల్గామా అటాక్ గురించి బాధపడుతుంటే ఆ అటాక్లో కొన్ని ఫొటోస్ని తీసి ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వెధవలకి ఏం చెప్పగలం? అలాంటి చెత్త వెధవల్ని ఏం చేయాలి? జిషాన్ ఖాన్ అనే పర్సన్ యొక్క సోషల్ మీడియాలో ఎంత ఎమోషనల్ పిక్ని పట్టుకుని ఆర్సీబీ గురించి ట్రోల్ చేస్తూ పోస్ట్ వేశాడు. ఇందులో ఉన్న జంట 6 రోజుల క్రితం అంగరంగ వైభవంగా అందరి బంధువుల ముందు పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం పహల్గామా వచ్చారు. ఈ అనుకోని సంఘటన వల్ల ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్న ఆమె భర్తను చంపేయడంతో ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయింది. అలాంటి అంత బాధాకరమైన విషయాన్ని వీళ్ళు ఆర్సీబీ మీద ట్రోల్ చేస్తున్నారు. ఇండియాలో ఐపీఎల్ సీజన్లో ట్రోలింగ్స్ అనేవి కామన్. బట్ ఇంత ఎమోషనల్ పిక్ను పట్టుకుని వాళ్ళు ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్టు? అక్కో చెల్లో కూతురో అదే పరిస్థితుల్లో ఉంటే ఇదే విధంగా ట్రోల్ చేస్తాడా? ఇలాంటి వెధవల్ని నడి రోడ్డు పైన ఉరి తీసేయాలి. ఇలాంటి దేశద్రోహుల వల్ల మంచి ముస్లిమ్స్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. నరేంద్ర మోడీ గారు ఇలాంటి వెధవల్ని పాకిస్తాన్ పంపించేయాలి. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేసే వెధవల్ని ఏం చేయాలో కామెంట్ చేయండి. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లోని కొంతమంది ఈ అటాక్కి నిరసన తెలుపుతూ క్యాండిల్స్తో ర్యాలీ చేశారు. క్యాండిల్స్తో ర్యాలీ చేస్తున్నప్పుడు అలా క్యాండిల్తో ర్యాలీ చేస్తున్న వెధవల్లో ఒక్కడికి కూడా మన వాళ్ళు చనిపోయారే అన్న బాధ లేదు. ఆ వెధవలు బాధపడకపోగా క్యాండిల్స్తో ర్యాలీ చేస్తూ నవ్వుతూ ఉన్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి దేశద్రోహులను గుర్తించాలి. చాలా మంది అంటున్నారు లోకల్స్ యొక్క సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద అటాక్ చేయడం కష్టమని అంటున్నారు. ఇప్పుడు ఆ అనుమానమే నిజమా అనిపిస్తోంది. జీ న్యూస్లో ఈ అటాక్ గురించి న్యూస్ పోస్ట్ చేస్తే ఆ పోస్ట్కి కొందరు నవ్వుతూ రియాక్ట్ అవుతున్నారు. ఇలాంటి చెత్తనా కొడుకుల్ని ఏం చేయాలి? అదే పొజిషన్లో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది వెధవలకి. ఇలాంటి ఒక్కొక్క నా కొడుకుల్ని పురుగులు ఏరినట్టు ఏరి నడి రోడ్డు పైన షూట్ చేసి పాడేయాలి. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అనే ఇతను ఒక హార్స్ రైడర్. ఇతను ఒక్కడే తన కుటుంబంలో సంపాదించే వ్యక్తి. ఉగ్రవాదుల నుంచి సామాన్య ప్రజలను కాపాడుతూ ఈ వ్యక్తి చనిపోయాడు. అందరూ ముస్లింస్ చెడ్డవారు కాదు. ఈ భూమిపై పుట్టి ఈ భూమి కోసం ప్రాణాలను వదిలేసే చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. అందరి ముస్లిమ్స్ని జనరలైజ్ చేసి మంచి ముస్లిమ్స్ని కూడా బాధ పెట్టకండి. జై హింద్. భారత్ మాతాకి జై.